Okay. See here. Describe an experiment for the reaction of acids with metals. మనకు యాసిడ్స్ ని మెటల్స్ తోటి కనుక రియాక్షన్ జరిపిస్తే ఏమొస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. When acids are reacts with metals, always hydrogen gas is released. Some exceptions are there. కానీ 10th క్లాస్ కి సంబంధించిన ఎక్సెప్షన్స్ టచ్ చేయలేదు. ఏంటిది? యాసిడ్స్ ని మెటల్స్ తోటి రియాక్ట్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఆ ప్రూఫ్ ఎట్లా చేస్తామో చూడండి. సో ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి కంపల్సరీ ఏం రాయాలి? ఫస్ట్ ఆపరేటర్స్ రాయాలి, తర్వాత ప్రొసీజర్ రాయాలి, ఆ తర్వాత ఏం రాయాలి? ఏమైనా ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్ రాయాలి, ఆఫ్టర్ దట్ రిజల్ట్ రాయాలి. ఓకేనా? సో నౌ లెట్ వి కన్సిడర్ వాట్. నేను ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నోట్స్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను? దిస్ ఇస్ ద వాట్ స్టాండ్. ఏంటిదా ఇది? స్టాండ్. సో ఈ స్టాండ్ తీసుకొని ఈ స్టాండ్కి ఏం చేస్తున్నాను అంటే ఇట్లా ఉంటుంది స్టాండ్. ఈ స్టాండ్కి ఒక దేని తీసుకున్నాను? బాయిలింగ్ ట్యూబ్ ఆర్ టెస్ట్ ట్యూబ్. బాయిలింగ్ ట్యూబ్ కానీ టెస్ట్ ట్యూబ్ కానీ తీసుకొని ఐ ఫిటెడ్ టు ద వాట్ స్టాండ్. టేక్ ఏ స్టాండ్ and test tube is fitted to the what test tube is arranged or fitted to the stand. After that దీనికి ఏం చేస్తున్నాను ఇందులో లోపల? After that what I took what zinc granules. ఇదేంటిరా? స్టాండ్. అంతేనా? ఇదేంటిరా? టెస్ట్ ట్యూబ్ ఆర్ బాయిలింగ్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ ఆర్ బాయిలింగ్ ట్యూబ్. What is this? Zinc granules, zinc pieces, zinc granules are zinc pieces. After that, so place a 2-hole rubber cork. Place what? A 2-hole rubber cork. రెండు రంధ్రాలు ఉన్న రబ్బర్ కార్క్ తోటి బిగించేస్తున్నాను. So it is closed with what? 2-hole rubber cork. 2-hole rubber cork. Through one hole I place what? Thistle funnel. ఒక దాని ద్వారా ఏం పెట్టినాను? టిసిల్ ఫనెల్ అంటారు. దీన్ని ఏమంటారు? టిసిల్ ఫనెల్. సో through another test tube I placed what? Delivery tube. ఏం పెట్టినాను? Delivery tube. So the second end of the delivery tube is placed in a trough. Second end of the delivery tube is placed in a trough. సో ఆ ట్రఫ్ లోపల అందులోపల ఏముంది అంటే? ట్రఫ్ అంటే ఏంటిది? ఒక పాత్ర. ఈ పాత్ర లోపల ఏముందంటే సోప్ వాటర్. ఏముందిరా? సోప్ వాటర్ ఉంది లోపల. దిస్ ఇస్ ట్రఫ్ లోపల ఏముంది మనకు? సోప్ వాటర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను? జింక్ గ్రాన్యూల్స్, తర్వాత ఇదేంటిరా? 2-hole రబ్బర్ కార్క్. అంతేనా? 2-hole రబ్బర్ కార్క్. ఇదేంటిది? టిసిల్ ఫనెల్. స్పెల్లింగ్ చూడండి. టిసిల్ ఫనెల్. దిస్ ఇస్ ద వాటర్ టిసిల్ ఫనెల్. దిస్ ఇస్ వాటర్ డెలివరీ ట్యూబ్. డెలివరీ వాటర్ ట్యూబ్. దిస్ ఈజ్ వాటర్ సోప్ వాటర్. ఇవి తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నాను? I took a stand and what fit a test tube to the stand. After that it is closed with 2-hole rubber cork. From these 2 holes I place what? Through one hole thistle funnel. Through the another hole I what arranged or placed delivery tube. So delivery tube పెట్టేసాను. Second end of the delivery tube is placed in water. So water. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. When I allowed to what? హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ టిసిల్ ఫనెల్ మునిగేటట్టు పెట్టాలి. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం పోసినాను? జింక్ గ్రాన్యూల్స్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసినాను. వెన్ ఐ అలౌడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆన్ టు ద జింక్ గ్రాన్యూల్స్, దీస్ జింక్ గ్రాన్యూల్స్ ఆర్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ రిలీజెస్ హైడ్రోజన్ గ్యాస్. ఏం గ్యాస్ రిలీజ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. ఇది రాసిన తర్వాత బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్. సో 2HCl పెట్టుకుంటే జింక్ 1 జింక్ 2 hydrogens 2 chlorines.
హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. గ్యాస్ కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెల్స్ ఇన్ లైక్ దిస్ అప్వర్డ్ డైరెక్షన్. ఇట్లా దీని ద్వారా వచ్చేసి ఏమవుతుంది, దీని ద్వారా ఇందులోకి వస్తుంది. సోప్ వాటర్లోకి ఎయిర్ రాగానే, గ్యాస్ రాగానే ఏమవుతుంది, బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ ఏమైతే ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతాయి, అంతేనా? బబుల్స్ అని పైకి లేస్తాయి. When I placed a burning splinter near the mouth, this is the word burning splinter, అంటే మండుచున్న అగ్గిపుల్ల. When I placed the burning splinter at the mouth of the gas or at the releasing place or at the gas, what will happen, sir? It is put off with pop sound. It is put off with what? Pop sound. From this we can conclude that what? Released gas is hydrogen gas. మీకు చెప్పినాను, పుట్ ఆఫ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని పుట్ ఆఫ్ చేసేటప్పుడు పాప్ సౌండ్ తోటి పుట్ ఆఫ్ చేస్తే హైడ్రోజన్ గ్యాసు, వితౌట్ సౌండ్ తోటి పుట్ ఆఫ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాసు, మండుచున్న అగ్గిపుల్ల ఇంకా కాంతివంతంగా మండితే ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా? అగ్గిపుల్లకు సంబంధించిన ఈ 3 కేసులు వస్తాయి ఎక్కడైనా కూడా. పుట్ ఆఫ్ చేసేది వితౌట్ సౌండ్ పుట్ ఆఫ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్, విత్ పాప్ సౌండ్ తోటి పుట్ ఆఫ్ చేసేది హైడ్రోజన్ గ్యాస్, కాంతివంతంగా మండించేది ఆక్సిజన్ గ్యాస్. ఓకే, సో ఇది మనకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అర్థమైందా? ఇది మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, ఫస్ట్ స్టాండ్ తీసుకోండి, దానికి టెస్ట్ ట్యూబ్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఇందులో జింక్ గ్రాన్యూల్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని 2 హోల్ రబ్బర్ కార్డ్ తోటి క్లోజ్ చేసినాము. క్లోజ్ చేసి ఏం చేసినాము, ఒక దానికి ఉన్న టిసిల్ ఫనల్, ఇంకో దానికి ఉన్న డెలివరీ ట్యూబ్ పెట్టినాను. పెట్టి ఈ డెలివరీ ట్యూబ్ యొక్క సెకండ్ ఎండ్ని ఏం చేసినాను, సోప్ వాటర్లో పెట్టేసినాము. ఆ తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక అలో చేస్తే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక రియాక్ట్ అయ్యేటట్టు కనుక చేస్తే రియాక్షన్ ఏమవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. గ్యాస్ కాబట్టి ఏమవుతుంది, ఇది పైకి ఈ విధంగా ట్రావెల్ చేసి సోప్ వాటర్లోకి వచ్చేస్తుంది. వచ్చాక ఎయిర్ బబుల్స్ ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ ఎయిర్ బబుల్స్. ఆ హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ వచ్చే ప్లేస్లో బర్నింగ్ స్ప్లింటర్ పెడితే ఇట్ ఈస్ పుట్ ఆఫ్ విత్ పాప్ సౌండ్. ఫ్రమ్ దట్ వి కెన్ కన్క్లూడ్ దట్ వాట్ రిలీజ్డ్ గ్యాస్ ఇస్ హైడ్రోజన్ గ్యాస్. రిలీజ్డ్ గ్యాస్ ఇస్ వాట్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు మనం ఏమైతే చెప్పినామో అదంతా మనకు ఎగ్జామినేషన్లో వర్డ్స్లో రాయాలి కదా. సో కాబట్టి దానికి సంబంధించింది ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అయినా కూడా ఫస్ట్ ఏం రాయాలి, ఆపరేటర్స్. ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేసినామో చెప్పండి. ఫస్ట్ స్టాండ్, తర్వాత దానికి ఏం పెట్టినాను, టెస్ట్ ట్యూబ్. ఆర్ సమ్ ప్లేసెస్ లో బాయిలింగ్ ట్యూబ్ అని కూడా రాస్తారు, టెస్ట్ ట్యూబ్ అని రాయండి, నో ప్రాబ్లం. After that it is closed with what? Two hold rubber card. Two hold rubber card. After that thistle funnel, delivery tube. Thistle funnel and what? Delivery tube. Next one. తర్వాత డెలివరీ ట్యూబ్ అన్నాం కాబట్టి సెకండ్ ఎండ్ ఎక్కడ పోయింది, సోప్ వాటర్. నెక్స్ట్ సోప్ వాటర్లో పెట్టినాక ఏం చేసిండ్రా, ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ చేసినా కదా, కాబట్టి ఇది రాయాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. దేంతో రియాక్ట్ అయింది, జింక్ గ్రాన్యూల్స్ తో రియాక్ట్ అయింది కాబట్టి జింక్. నెక్స్ట్ వన్, ఆ తర్వాత బర్నింగ్ స్ప్లింటర్, అంతేనా, బర్నింగ్ splinter. These are the what about the operators required operators. ఈ బర్నింగ్ స్ప్లింటర్ ప్లేస్ లో ఏం రాయొచ్చు, క్యాండిల్, మ్యాచ్ బాక్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, క్యాండిల్, మ్యాచ్ బాక్స్. ప్రొసీజర్, ప్రొసీజర్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాను, టేక్ ఏ స్టాండ్ లేదా టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అని డైరెక్ట్ రాయండి. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్, then fit it to the stand. సింపుల్ వర్డ్స్ రాయాలి మనం, కాంప్లికేటెడ్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ వర్డ్స్ అవసరం లేదు మనకి, సింపుల్ డైలీ లాంగ్వేజ్ వర్డ్స్ రాయండి. సో ఫిట్ చేసినాం, ఆ తర్వాత ఏం చేసినాం రా, ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ రబ్బర్ కార్క్, 2 హోల్డ్. ఓకే, 2 హోల్డ్ rubber cork, then place ఈ రబ్బర్ కార్క్ 2 హోల్స్ లో ఏం చేసినాను, ప్లేస్ థిసిల్ ఫనల్,
and delivery tube. Thistle funnel and delivery tube. Third point ఏం చేసినాము? Second end of delivery tube is placed in soap water. ఓకేనా? నెక్స్ట్ సోప్ వాటర్ లో పెట్టేసినాక ఇప్పుడు ఏం చేయాలిగా? అలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు రియాక్ట్ విత్ జింక్ గ్రాన్యూల్స్. అలో hydrochloric acid to react zinc granules లేకపోతే జింక్ పీసెస్ అన్నా సరే జింక్ granules they will react and a gas is releases. ఇక్కడ ఏ గ్యాస్ అని రాస్తాను, హైడ్రోజన్ అని రాయాలి. కన్క్లూజన్ వచ్చినాక హైడ్రోజన్ అన్నా. 76 నెంబర్ లేదా? ఈ క్వశ్చన్ లేదా? వేరే క్వశ్చన్ ఉందా? వదిలేసండి 76 మొత్తం వదిలేసండి. So allow hydrochloric acid to react with the zinc granules. They will react and a gas is releases. Okay na? Next. Released gas is forms air bubbles with soap water. Air bubbles with soap water. Soap water toti air bubbles form chesinayi. Then place a burning splinter near to the gas కు దగ్గర పెట్టేసినాం అనుకోండి ఏమవుతుంది? it will put off with pop sound. It will put off with pop sound. From this we can conclude that released gas is what? Hydrogen. From this we can conclude that what? Released gas is hydrogen gas. తర్వాత రాదు, మళ్ళీ కింద కన్క్లూజన్ రాద్దాం మీరు. ఇప్పుడు ఇక్కడ మనకు కెమికల్ రియాక్షన్ కూడా రాయాలి. సో కెమికల్ రియాక్షన్ ఏంటిదా? ఆ రియాక్షన్ రాయాలి. 2HCl plus zinc gives rise to ZnCl2 plus hydrogen gas. ఓకేనా? ఇక్కడ ప్రికాషన్స్ ఉంటే ఏమైనా రాయాలని చెప్పినాను. ఇక్కడ మనకు ప్రికాషన్స్ ఏంటివి అని అంటే డెలివరీ ట్యూబ్ ఏమో కంపల్సరీ సొల్యూషన్ లో మునగాలి. సారీ టిసిల్ ఫైనల్ కంపల్సరీ ఏం చేయాలి? సొల్యూషన్ లో మునగాలి. డెలివరీ ట్యూబ్ ఏమో సొల్యూషన్ కి టచ్ కావద్దు. ఎందుకో చెప్తారా? ఒకవేళ ఇది పైకి ఉంది అనుకోండి, గ్యాస్ దీని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది లోపల ఉంది అనుకోండి, గ్యాస్ అందులో పోతుందా? కాబట్టి డెలివరీ ట్యూబ్ షుడ్ బి ప్లేస్డ్ అపాన్ ద సొల్యూషన్. టిసిల్ ఫైనల్ మస్ట్ బి వాట్? dipped in the solution. Precautions ఏంటివి? 1. Thistle funnel should be dipped in the solution. Next one, delivery tube. Delivery tube must be placed above the solution. Okay na? Last result ikkada rasadu. Last is the result.
What is the result? What we can conclude it? When acids place lo acids are when acids reacts with metals or when hydrochloric acid reacts with zinc and rasa sir ఇక్కడ with metals అనే సైడ్ హెడ్డింగ్ ఉంది కాబట్టి మెటల్స్ అన్నది ఆప్షన్స్ కాదు సార్ ఏ ఆప్షన్ కాదు ఆప్షన్ సెలెక్షన్ ఏ ఆప్షన్ వస్తుంది so when acids reacts with metals which gas is released? Hydrogen gas is released. ఓకే కాపీ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ నాకు రాసి చూపెట్టాలి ఇప్పుడే చెప్పినాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది నేర్వండి నేర్చిన తర్వాత నాకు రాసి మీరు చూపెట్టాలి ఇప్పుడు